ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు ఆగడం లేదు. ఆఖరికి రిక్షా కార్మికులను కూడా వదలట్లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట బస్టాండ్లో గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసిన రిక్షా స్టాండ్ బోర్డును మున్సిపల్ అధికారులు తొలగించారు. తమ షెల్టర్కు ఉన్న బోర్డును అన్యాయంగా తొలగించారని రిక్షా కార్మికులు వాపోయారు. ఆ బోర్డుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుల ఫోటోలు ఉండడంతోనే బోర్డును తొలగించినట్టు రిక్షా కార్మికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బస్టాండ్కు చేరుకుని తిరిగి బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం రిక్షా కార్మికులు వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, ప్రభుత్వాలు మారినాయని చెప్పి తీసేస్తారా? అవన్నీ తీసేయండి అయితే అలాగా ఏమిటిది అసలు నాకు అర్థం కావట్లేదు. కార్మికుల కోసం చేసినటువంటి షెడ్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ద్వారా జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆయన మీద ఉండే అభిమానంతో పెట్టుకున్నారు. ఇంకా దీనికి ఏమైనా చేసి ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి పేరు పెట్టుకోండి ఏదైనా ఉంటేనే, అంతేగాని ఆ బోర్డు తీసేసేటువంటి విధానం నేను మర్యాదగా మీకు అప్పుడు చెప్పడం జరిగింది 2 సార్లు. చెప్పినా సరే మీరు ఏమాత్రం కూడా ఇదిగో పెట్టిస్తాను అందులో పెట్టిస్తాను తీసుకుంటారని చెప్పారు నాతో. కానీ ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, వెళ్తుంటాయి. అధికారులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది.